క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలం మనము బైబిల్ని ధ్యానించుటకు విభిన్నమైన విధములు అనేటువంటి సబ్జెక్టులు మనము 8 మెథడ్స్ని కూడా మనం గడిచిన కాలంలో చూసుకున్నాం. ఓకేనా? సో ఈరోజు దేవుని చిత్తమైతే ఒక 2 మెథడ్స్ చూసి మనం ఈ యొక్క స్టడీని మనము కంప్లీట్ చేద్దాం. బైబిల్ని ఎలా ధ్యానం చేయాలనే విషయాన్ని మనము కంప్లీట్ చేద్దాం. ఒకవేళ ప్రీవియస్ సబ్జెక్ట్స్ మీరు చూడకపోయి ఉంటే, ఇంతకుముందు సబ్జెక్టు మీరు ఒకవేళ వినకపోయి ఉంటే, మన యొక్క ఛానల్లో డెప్త్ బైబిల్ స్టడీ అనేటువంటి ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే అన్ని పార్ట్లు కూడా దాంట్లో ఉంటుంది. దయచేసి వీక్షించమని ప్రేమతో మనవి చేస్తున్నాం. సో ఈ 8 మెథడ్ని ఏమేమి చూసుకున్నామంటే, మొదటిదిగా అంశమును గూర్చిన ధ్యానము, రెండవదిగా కాలమును బట్టి ధ్యానించే ధ్యానము, మూడవదిగా సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానము, నాలుగవదిగా ప్రవచనములను గురించిన ధ్యానము, ఐదవదిగా నీడలు మరియు ఛాయలను గురించిన ధ్యానము, మరి ఆరవదిగా చిహ్నములు గుర్తులను గూర్చిన ధ్యానము, మరి ఏడవదిగా ఉపమానములను గూర్చిన ధ్యానము, మరి లాస్ట్ ఎపిసోడ్లో మనము చరిత్రలను గురించిన ధ్యానం గురించి మనం చూసుకున్నాం ప్రియులారా. సో ఈరోజు 9వదిగా మనము మరి యొక్క విషయాన్ని చూద్దాం. అదేమంటే స్టడీ ఆఫ్ క్రొనాలజీ, అంటే కాలక్రమమును బట్టి మనం ఎలా ధ్యానం చేయాలి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క కాలక్రమ మరి అధ్యాయం మనకు అవగాహనలో ఉండాలండి. యాక్చువల్లీ మరి ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా స్టడీ చేయాలంటే మనకు చరిత్రను గురించిన ధ్యానం తెలుసుకొని ఉండాలి. అది కూడా మనం లాస్ట్ వీక్లో మనము మరి చూసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే మరి మనం బైబిల్లో ఉన్నటువంటి సత్యమును తెలుసుకోవాలంటే ఈ ఒక మెథడ్ కూడా చాలా మనకు ఇంపార్టెంట్. ఏమంటే ఈ కాలక్రమ అధ్యాయమును మనము తెలుసుకోలేదనుకోండి, మనము బైబిల్లో ఉన్న పరిపూర్ణమైన సత్యాన్ని మనం తెలుసుకునే అవకాశం మనకు తగ్గిపోతుంది ప్రియులారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో యూదులు మెస్సియా కొరకు ఎన్నో వందల సంవత్సరములుగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో మెస్సియా ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతారు అనేటువంటి విషయం అంతా కూడా చాలా క్లియర్గా రాయబడి ఉన్నా కూడా సో ఈ యొక్క మెథడ్ని, అంటే ఆయన పుట్టేటువంటి కాలమును గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఈ కాలక్రమ పద్ధతిని లెక్కించే పద్ధతి తెలియనందువలననే ఏ యొక్క మెస్సియా కొరకు ఈ యూదులు వెయిట్ చేశారో ఆ మెస్సియా వచ్చాడు, జీవించాడు, బోధించాడు, అందరి కొరకు మరణించాడు. అయితే వీళ్ళేమో ఆ వచ్చిన మెస్సియానే సిలువకు వేసి చంపేశారు. ఇది ఎందుకు అని మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క కారణం అంటే కాలక్రమమును ఎలాగ లెక్కించాలనే విషయం తెలియకపోవటం చేత ఈ మెథడ్ వాళ్ళకి తెలియలేదు ప్రియులారా. ఓకేనా? సో మనం గమనిస్తే మెస్సియా ఎప్పుడు వస్తాడని చక్కగా దేవుడు ఏం చేస్తాడు, దానియేలు అనే ప్రవక్త ద్వారా చక్కగా బైబిల్లో రాశాడు ప్రియులారా. ఓకేనా? సో అది ఒకసారి చూసుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనం వరకు చదువుకుంటే మెస్సియా అనగా క్రీస్తు అనబడేటువంటి అభిషక్తుడి గురించి చాలా క్రియలుగా రాయబడి ఉంది. ఓకేనా? ఒకసారి చదువుకుందాం 24వ వచనం నుంచి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను, కందకములను,
మరలా కట్టబడును. ఉమ్, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఉమ్, ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఉమ్, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమునకును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఉమ్, వాని అంతము హఠాత్తుగా వచ్చును, ఉమ్, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. ఉమ్. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఉమ్. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. చూడండి ప్రియులారా, ఇక్కడ అభిషక్తు గురించి వ్రాయబడింది. ఈ అభిషక్తుడు ఎప్పుడు వస్తాడని రాయబడింది? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. ఓకేనా? ఇది ఎప్పుడంటే నెహెమ్యా కాలంలో ఆ యెరూషలేము యొక్క కోట గోడలు కట్టాలనేటువంటి ఆజ్ఞ బయలుదేరిందండి. ఓకేనా? పర్షియా రాజ్యం మూలంగా. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఏమి అని మనం చూసినప్పుడు 7 వారము, తర్వాత 62 వారం, అంటే 69 వారములు. ఓకేనా? సో 69 వారం తర్వాత అభిషక్తుడు వచ్చాడు. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ చెప్పబడింది 26వ వచనంలో, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. ఓకే, నెక్స్ట్ తర్వాత చెప్తుంది 27వ వచనంలో, అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఇప్పుడు యెరూషలేము మరలా కట్టించవచ్చున ఆజ్ఞ బయలుదేరిన ఆ ఒక్క కాలం నుంచి అభిషక్తుడు వచ్చేంత వరకు 69 వారములు. ఓకేనా? సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆ దినములంతా బైబిల్లో ప్రవక్త ద్వారా చెప్పేస్తాడు. సో వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, 69 వారం అంటే అది లిటరల్గా లెక్క వేసుకున్నారండి. ఇప్పుడు 1 వారానికి 7 రోజులు, అప్పుడు 69 వారాలకి ఎన్ని రోజులు అని మనం చూస్తే 483 రోజులు వస్తుంది. సో అక్కడి నుంచి 483 రోజుకు వస్తే నెహెమ్యా ఆ గోడ కట్టిన కాలం మొదలుకొని చూస్తే అక్కడ రాలేదు. ఓకేనా? అలాగని ఏం చేస్తారంటే వదిలేస్తారండి. యాక్చువల్లీ మనం చూస్తే ఏమండి, బైబిల్లో ఒక్కొక్క దినములకు ఒక్కొక్క లెక్క ఉందండి, కాలక్రమ లెక్క ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ చూస్తాం, అంశమును కూర్చిన ధ్యానము. అందులో మనం చూసినప్పుడు ప్రియులారా, దినములు అని అంటే ఎలా చూస్తామండి? ఒకటి శోధన దినములు, అది 40 సంవత్సరం ఉంది ఐగుప్తు నుంచి వచ్చినట్టు ఈ ఇజ్రాయెల్ గురించి. రక్షణ దినము, ఇది ఏ రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయము. సో అదంతా ఒక పీరియడ్ ఆఫ్ టైం అండి. ఓకేనా? సో వీళ్ళు ఏం చేశారంటే 69 వారం అంటే లిటరల్గా బాహ్యముగా 483 రోజులు తీసి చూసుకున్నారండి. అయితే అప్పటికి మెస్సియా రాలా. యాక్చువల్లీ ఇది ఎలాగా అని మనం చూస్తే ప్రియులారా, ఇది వారములు దినములు అని పోల్చి చూస్తే అది కరెక్ట్ అయినటువంటి మెథడు కానే కాదు ప్రియులారా. అయితే ప్రవక్త ఇది చెప్పింది ఎవరు? దానియేలు ప్రవక్త. ఇప్పుడు ఆ ప్రవక్తకి 1 దినం అంటే అది మనకు 1 సంవత్సరం. సో ఇదిదా క్రొనాలజీ. ఓకేనా? ఈ క్రొనాలజీ గురించి స్టడీ చేయాలి. అంటే కాలక్రమమును ఇప్పుడు ఒక ప్రవక్తకు 1 దినం అంటే మనకెంత టైము, యేసు ప్రభుకు 1 దినం అంటే మనకెంత టైం అని ఇదే బైబిల్లో ఇవ్వబడింది ప్రియులారా. సో ఆ రీతిగా చూస్తే ప్రవక్తకు 1 దినం అంటే ఆయన 1 డే అని చెప్పాడు, అది మనకు 1 సంవత్సరంతో సమానం. అది చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 6 దాకా చూద్దాం. చూడండి. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇజ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇజ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. చూడండి, వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఓకేనా? తర్వాత
ఆ దినములు గడిచిన తరువాత ఉమ్, కుడి ప్రక్కను పండుకొని ఉండి ఉమ్, 40 దినములు ఉమ్, యూదావారి దోషమును భరింపవలెను. ఉమ్, సంవత్సరం ఒకటింటికి ఉమ్. ఒక్క దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. సంవత్సరం ఒకటింటికి ఒక్క దినము చొప్పున. సో అప్పుడు మనం బాగా గమనించాలా, మనకు ఒక సంవత్సరం అంటే అది ప్రవక్తకి ఒక దినం. ప్రవక్త ఒక దినముని చెప్పాడంటే అది మనకు ఒక సంవత్సరం. ఆ రీతిగా యెరూషలేమును మరలా కట్టించవచ్చుని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని 69 వారమునకు అభిషక్తుడగు అధిపతి వస్తాడంటే 69 వారం అంటే 487 దినములు కాదండి. సో 487 దినములని ప్రవక్త చెప్తే అది మనకు 483 సంవత్సరములు. ఎగ్జాక్ట్గా యెరూషలేమును మరలా కట్టించవచ్చున ఆజ్ఞ బయలుదేరిన ఆ సమయం నుంచి కరెక్ట్గా యేసుక్రీస్తు అంటే అభిషక్తుడు అంటే క్రీస్తుగా వచ్చింది. ఎప్పుడైనా పుట్టినప్పుడు ఆయన యేసుగా పుట్టాడు. యేసు అను పేరు పెట్టారు ఆయనకి. అయితే అభిషక్తుడు అంటే క్రీస్తు అంటే అది 30 ఇయర్స్కి వచ్చాడండి. అంటే ఆయన బాప్తిసం తీసేటప్పుడు విషయాన్ని ఇక్కడ దానియేలు చెప్తున్నాడండి. ఆ రీతిగా 483 సంవత్సరం 69 వారములు అంటే 483 దినములు. సో అది మనకు సంవత్సరంగా చూస్తే 483 సంవత్సరం కరెక్ట్గా యేసుక్రీస్తు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయనంటే, సో ఇప్పుడు మనం గమనిస్తే 30 సంవత్సరం వరకు మనకు బైబిల్ ఆధారం ఉంది. ఆయన ఇంచుమించు 30 సంవత్సరం ఉన్నప్పుడు ఆయన వచ్చి బాప్తిసం తీసుకున్నాడని. కానీ యేసుక్రీస్తు యాక్చువల్లీ లోకంలో శరీరధారుడుగా ఎంతకాలం ఉన్నాడంటే 33.5 సంవత్సరం అంటాం. 30 సంవత్సరమునకు లూకాసు సువార్తలో ఆధారం ఉంది. కానీ 3.5 సంవత్సరం ఆయన మరలా మినిస్ట్రీ సువార్త పరిచర్య చేసి ఆయన మరణించిన ఆధారము న్యూ టెస్టిమెంట్లో ఎక్కడా లేదండి. అది ఇక్కడ మాత్రమే ఉంది. బలిని నైవేద్యమును నిలిపివేయబడును. ఎంతకాలము? 3.5 సంవత్సరం. అంటే ఇక్కడ 3.5 అర్ధవారం అంటే 3.5 వారం. సో 3.5 వారం అంటే 3.5 సంవత్సరం. ఓకేనా? సో సారీ 3.5 అర్ధవారం అంటే 3.5 దినములు. ఓకేనా? 3.5 దినములు అంటే 3.5 సంవత్సరము లెక్కన ఏమైంది ప్రియులారా? సో ఎగ్జాక్ట్గా ఆ సువార్త పరిచర్య చేశాడు. పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. అనేక అద్భుత ఆశ్చర్య సూచక్రియలు చేసి ఆయన ఏమేమంతా తండ్రి చిత్తం నెరవేర్చేదానికి సమర్పణ చేసుకున్నాడో అవంతా కరెక్ట్గా చేసేసాడు. ఆయన సిలువలో మరణించాడు. ఇప్పుడు ఈ మెథడు యూదులకి పాపం తెలియలేదు. అందువల్ల ఏ మెస్సయ్య కొరకు వాళ్ళు వెయిట్ చేశారో ఆ మెస్సయ్యనే వచ్చాడు. కానీ వీరు ఆయననే ఏం చేశారండి? బయల్జెబూల్గా చెప్పి ఏదేదో బయల్జెబూల్ శక్తి వలన చేస్తున్నాడని ఈయనని ఎలాగంతా చెప్పి ఆఖరికి ఈయన సిలువ వేసి చంపేయండి అని కూడా చెప్పారు. కానీ రియల్గా అయితే వీళ్ళు పాపం మెస్సయ్య కొరకే వెయిట్ చేశారు. సో వచ్చిన వ్యక్తిని ఎలాగ మిస్ చేసుకున్నారు? ఈ మెథడ్ తెలియక. ఓకేనా? సో అది మనం బాగా గుర్తించాలా. అది మాత్రమే కాదు ప్రియులారా, నెక్స్ట్ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. అదేమంటే యేసు ప్రభుకి ఒక దినం అంటే అది మనకు 1000 సంవత్సరం. అది చూడండి 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అదండి. సో ప్రభు ఒక రోజుని చెప్పాడంటే అది మనకు 1000 ఏండ్లు. మనకు 1000 సంవత్సరం అంటే అది ప్రభుకి ఒక దినం. అందుకే ఏదైనా తోటలో కూడా ఆదాంకి ఏమని చెప్పు, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవంటే అది ప్రభువుకి ఒక రోజు అది. కానీ అది మనిషికి ఎంతకాలం అండి? మానవాళికి 1000 సంవత్సరం. సో తిను దినం అంటే ఆ రోజు ఏం చనిపోలా. ఓకేనా? సో ఆ 1 year 1000 years లోపల ఏమైపోయినాడండి? ఆదాం చనిపోయినాడు. సో ఈ విధముగా ఈ మెథడ్ కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే మీరు చూడండి దీనికి సంబంధించి సో క్రీస్తు విరోధి యొక్క పరిపాలన, క్రీస్తు విరోధి ఎంతకాలం సంఘములో ఉంటాడు,
ఎంతకాలం సంఘము చీకటి యుగములో పడిపోయింది, ఎంతకాలము అసలు సంఘములో స్వేచ్ఛ లేకుండా పోయింది, ఇవన్నీ సత్య మర్మమంతా తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఇవన్నీ జరిగింది క్రీస్తు మొదటి రాకడ నుండి క్రీస్తు రెండో రాకడ వరకు మనం గమనిస్తే ప్రియులారా, సంఘములో ఎన్నో జరిగిన ఈ 2000 సంవత్సరములు. ఓకేనా. సో ఇవన్నీ ఏమండి, తర్వాత మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది కదండి. చాలా చక్కటి మాట ఒకటి ఉందండి. సో అవన్నీ కూడా మనము ఆ క్రీస్తు విరోధి గురించి రాయబడింది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఏమండి, మనకు యాక్చువల్లీ ప్రభువు రాకడ గురించి తెలుసుకోవాలంటే దానికి ముందు క్రీస్తు విరోధి రావాలా. ఆ క్రీస్తు విరోధి ఎంతకాలము సంఘములో విశ్వాసం సంఘాన్ని భ్రష్ట పట్టిస్తాడు. ఏమండి, నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటే, ఆ నాశన పాత్రుడు ఎంతకాలం సంఘమును భ్రష్ట పట్టిస్తాడు, ఏ విషయంలో భ్రష్ట పట్టిస్తాడు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉంది. మనం పర్టికులర్గా క్లియర్గా మనం దాని గురించి తెలుసుకోవాలంటే మనకు ఈ యొక్క స్టడీ ఆఫ్ క్రొనాలజీ అంటే ఏమండి, ఈ కాలక్రమమును బట్టి మనం ధ్యానించే ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఈ 9th మెథడ్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. మనం దీన్ని బేస్ చేసి మనం చూడబోయేటువంటి ఆ లోతైనటువంటి సత్యం సబ్జెక్ట్లో మనము దీనిని ఒక కీగా యూస్ చేసుకొని ఎన్నో విషయాలను ఏం చేయొచ్చు, మనము తెలుసుకోవచ్చు ప్రియులారా. ఇది 9th మెథడ్ అండి. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అంతే. ఇక 10వదిగా ఒక మెథడ్ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మెథడ్. ఇది ఏమి అని మనం చూస్తే ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానములను క్షుణ్ణముగా పరిశీలించి వారి జీవితాన్ని వెంబడించటకు గల ధ్యానం, అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల గురించి మనం క్షుణ్ణముగా చదవాలి, పరిశీలించాలి. సో ఆ రీతి అయినటువంటి ఒక ధ్యానం, ఆ మెథడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అనుంది. యాక్చువల్లీ బైబిల్ ఎలా రాయబడిందంటే, కొంతకాలం వరకు ఈ చాప్టర్ డివిజన్స్ లేదు, ఏమండి ఈ వర్సెస్ డివిజన్స్ లేదు, అంటే అధ్యాయాల విభజన లేదు, వచనముల విభజన లేదు. ఒక్కొక్క సెంటెన్స్కి అసలు గ్యాఫే ఉండదండి గ్రీకులు మనం చూసినప్పుడు. ఏది స్టార్టింగ్లో న్యూ టెస్టిమెంట్. ఓకేనా. యాక్చువల్లీ ఇది 11th చాప్టర్ ఒక కంటిన్యూషన్ ఇది. సో ఈ 11th చాప్టర్లో మనం చూసినట్లయితే ఏమండి, హేబేలు నీతిమంతుని మొదలుకొని ఓల్డ్ టెస్టిమెంట్లో ఎంతోమంది గురించి, హానోకు గురించి, నోవా గురించి, అబ్రహాం, ఈసాకు, యాకోబు, యోసేపు, మోషే, ఓకేనా, దావీదు, ఇలాగా అన్నీ ఏమండి నీతి న్యాయాధిపతులు. సో ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు, ప్రవక్తలు. సో వీళ్ళ జీవిత చరిత్ర అంతా చక్కగా చెప్పబడినటువంటి ఒక చాప్టరే 11th చాప్టర్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు కంటిన్యూషన్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎందుకంటే ప్రియులారా, ఈ సాక్షి సమూహం అంటే ఇప్పుడు బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా వీళ్ళ సాక్ష్యాలే కనబడుతుంది, అంటే వీళ్ళ జీవిత చరిత్రలే మనకు కనబడుతుంది ప్రియులారా. ఓకేనా. యాక్చువల్లీ వాళ్ళు బైబిల్లో ఉన్న ప్రతి పేజీ నుంచి మనకు వాళ్ళు తమ జీవితాన్ని సాక్ష్యం ఇస్తున్నారండి. ఇది ద ఫ్యాక్ట్ అండి ప్రియులారా. ఓకేనా. కాబట్టి వాళ్ళ విశ్వాస జీవితం అది మనకు చాలా ఒక మంచికి ముంగుర్తు. నెక్స్ట్ దాని ఏమండి ప్రతిబింబము మనకు చాలా గొప్పది ప్రియులారా, దాని ప్రతిఫలం. ఓకేనా. తర్వాత ఒక్కొక్క మనకొచ్చే అభ్యంతరాలు, ఆటంకాలు, శ్రమలు, ఉపద్రవాలు, కష్టాలు, వీటన్నిటిని వీటన్నిటి మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం జయించాలా. కానీ ఇది సాధ్యం అవుతుంది అనేదానికి వీళ్ళ లైఫ్ స్టోరీ అంతా మనకి ఎలా ఉందండి,
చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అందుకే బైబిల్ కూడా పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడెను అనుంది. ఇట్లా మనం గమనిస్తే ప్రియులారా, మనం మన జీవితంలో ఏమండి ఇప్పుడు మనం వాళ్ళ గురించి చదువుతూ ఉంటాం కదండి. అది చదివేటప్పుడు మనకేమనిపిస్తుందంటే, సో ఏ సందర్భంలో వాళ్ళు ఎలాగా జీవించారు, వాళ్ళకు కూడా ఎన్నో పరీక్షలు, శోధనలు, కష్ట నష్టాలు అనుమతించబడినప్పుడు అది ఎలాంటి సందర్భంలో వారు ఎట్లాగా దాన్ని ఎదుర్కొన్నారు, ఎలా దాన్ని జయించారు అని రాయబడింది కదా. సో అది అలా రాయబడడం వల్ల వాళ్ళకేమన్నా ఉపయోగము, వాళ్ళంతా ఎప్పుడు చనిపోయారు కదా. అప్పుడు వాళ్ళ గురించి ఎందుకు రాయబడింది, ఎవరి కోసం రాయబడింది? మన కోసం రాయబడింది. ఎందుకంటే వాళ్ళలాగానే మనకు అన్నీ అనుమతించబడుతుంది ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా మనం కూడా మన జీవితంలో చాలా సందర్భాలు అలాంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, వాళ్ళు ఎలాగా ప్రవర్తించారు అట్టి సందర్భంలో అని మనం దాన్ని క్లియర్గా తెలుసుకునే దాని కొరకు బైబిల్లో దాని గురించి రాయబడి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం ఏం చేయాలి, ఇప్పుడు బాగా చదివి పరిశీలించినప్పుడు ప్రియులారా ఏమండి, సో యాక్చువల్లీ అలాగా పరిశీలించేటువంటి ధ్యానము మన ఆత్మీయ జీవితానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడే పౌలు ఎంత చక్కగా చెప్తాడు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, అంటే ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండే విశ్వాస వీరందరి గురించి రాయబడింది. ఇది ఎలా ఉందంట, మేఘములాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఈ లోకంలో ఈ భూమిని అంతా ఏం ఆవరించి ఉంది, ఆకాశము, మేఘము. సో అలాగా మన లైఫ్కి వీళ్ళ హిస్టరీ, వీళ్ళ లైఫ్, వీళ్ళ జీవిత చరిత్ర మనల్ని చుట్టూ కమ్ముకొని ఉందండి. ఓకేనా? అలా చెప్పి నెక్స్ట్ చెప్తాడు, ఆవరించి ఉందన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. అంటే అప్పుడు అర్థమేమి, ఇంత గొప్ప సాక్షి వాళ్ళ లైఫ్ స్టోరీ మనకి ఎందుకొరకు మేఘంలాగా ఉందంటే మనకేమేమి వస్తుందండి, మనం కూడా భారం మోస్తాం ఈ క్రైస్తవ జీవితంలో. ప్రతి భారం మోసేటప్పుడు కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే మనల్ని పాపములో సులువుగా చిక్కులు పెట్టే పరిస్థితులు, సందర్భాలు వస్తుంది. సైతాన్ మనల్ని అంత ఈజీగా విడిచిపెట్టడు. ఈ లోకం అంత సామాన్యంగా మనల్ని విడిచిపెట్టడు. ఈ శరీరం అంత ఈజీగా మనల్ని విడిచిపెట్టదు. సో అలాంటప్పుడంతా మనం ఏం చేయాలా, ఒక రీతిగా ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళని గుర్తించాలా, ఇంకో రీతికి చెప్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. చూసారా, ఎక్కడ చూడాలా, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు. ఆ చూసేదానికి, వాళ్ళ జీవిత చరిత్ర చూసేదానికి బైబిల్ రాయబడింది. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనముకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములకు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. అప్పుడు ఇక్కడ ఈయనను తలంచుకోవాలా. ఈయన కంటే ముందు జీవించిన వారి జీవితం మనకి ఎలా ఉంది, అప్పుడు మేఘములాగా ఆవరించి ఉంది. ఆ రీతిగా మనం చూసినప్పుడు ప్రియులారా, అప్పుడు చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళ లైఫ్ని మనం బాగా ధ్యానం చేయాలా. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తుని గురించి బాగా ధ్యానం చేయాలా, బాగా ఆయన్ని తలంచుకోవాలా. సో ఇంకా కొన్ని సందర్భంలో ఓపెన్ స్టేట్మెంటే ఉంది ప్రియులారా. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎంత చక్కగా 10వ వచనం ఉంది చూడండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. మనకు శ్రమ వస్తుంది, మనం ఓపికను కనుపరచాల్సిన సందర్భం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంట, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను ఏం చేయాలి, మనము శ్రమ అనుభవమునకును
ఓపికకును మాదిరిగా పెట్టుకునండి. సహించిన వాని ధనులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడిని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే ఎట్లా తెలుసుకుంటాము, ఎట్లా వింటాము అంటే ఏం చేయాలి? అప్పుడు ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఇలాంటి వారి, అలాగే న్యూ టెస్టిమెంట్లో ప్రభువు, అపోస్తులు వీళ్ళందరి జీవితం ఏం చేయాలి? మనం ఊరికే చదివేసి సర్రని చదివి వెళ్ళిపోయేది కాదండి. అసలు వీళ్ళు చదివినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వీళ్ళు ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ యోబు దేనికంట ఏమండి ఎంత బాగా చెప్తున్నాను చూడండి. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబుకు అప్పుడు ఏముంది? సహనం ఉంది. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని. అవునండి, నిజంగానే ఓ సందర్భంలో తన స్నేహితుల గురించి ఆయన విజ్ఞాపనం చేశాడు కదా. సో ఆ రీతిగా ప్రియులారా, మనం బైబిల్లో ఉన్న వ్యక్తులను గురించి క్షుణ్ణముగా పరిశీలించి ధ్యానించే చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, దీని గురించి ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్తాడు. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము. ఏమండి, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అనేసినాడండి సహోదరులకి, సంఘస్థులకు. ఇది ఎంత గొప్ప విషయం తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను పోలి మీరేం చేయండి? నడుచుకొనుడి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకున్నట్లు గురిపెట్టి చూడండి. సో అప్పుడు పౌలు ఎలా ఉన్నాడంటే ఇతరులకి మాదిరిగా ఉన్నాడండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు పౌలు యొక్క హిస్టరీ ఏం చేయాలి? ఇప్పుడు మనము చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించి చదవాలి. ఎలాగండి? దాన్ని వెదకాల, దాన్ని చదవాలా, వాళ్ళని వెంబడించాలా. యేసుని ఎట్లా వెంబడించాలను ఇలాంటి వాళ్ళ జీవితాలు కూడా మనం ఏం చేయాలండి? పరిశీలించాలి. నెక్స్ట్ అదే పౌలు చెప్తాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం చూడండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకోనియా, లుస్ట్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. చూసారా, పౌలు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు నాలో చాలా విషయాలు చూసావు కదా, నేను సువార్త ప్రకటించేటప్పుడు నాకు ఎన్ని ఎదురైంది. ఏమేమని చెప్తున్నాడు? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, చూడండి ఆయన స్పీచ్, బోధన చూసినాడంట. ప్రవర్తన, ఆయన ఎలాగా ప్రవర్తించాడు. నెక్స్ట్ నా ఉద్దేశం, నా మైండ్ సెట్ ఏం థింక్ చేస్తానన్నది కూడా, నా విశ్వాసం, తర్వాత క్యారెక్టర్ చూడండి, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవమును తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. అప్పుడు పౌలు విషయం అంతా తిమోతి ఏం చేస్తున్నాడు? చూచి కరెక్ట్గా ఆయన్ని ఫాలో అప్ అయ్యాడు. అట్టి హింసలను సహించితిని కానీ వీటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఎంత మంచి విషయం. అప్పుడు మనం గమనిస్తే ఫిలిప్పీయులు ఒక సంఘానికి చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ విషయంలో నన్ను నువ్వు ఏం చేసినావు చూసావు కదా అని. అదే పౌలు చెప్తాడు చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయము 11-15 దాకా ఎంత బాగా చెప్తాడు. 1 తిమోతి 4:11-15. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. చూసారా, ప్రతి విషయం అంటే ఇప్పుడు ఇంతసేపు పౌలు ఫిలిప్పి పట్టణానికి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? తిమోతికి నేను
ఏమండి కొన్ని ప్రాంతంలో ఉన్నప్పుడు నా కష్ట నష్టాలని చూసాగదని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు పౌలు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు ఎలాగ ఉండాలా? పర్సనల్‌గా ఎలాగని చెప్పాడంటే, ఎంత బాగా నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా నువ్వుండు. ఇప్పుడు నేను ఎట్లయితే నన్ను మాదిరిగా అనేకులకు పెట్టానో, నిన్ను నువ్వేం చేయి క్యారెక్టర్‌లో అనేకులకు మాదిరిగా పెట్టు అన్నాడు. సో, ప్రియులారా ఇవన్నిటిని బట్టి మేం గ్రహించాలంటే, ఇప్పుడు చూడండి వాళ్ళు జీవించిన ఆ యొక్క జీవితం వలన వాళ్ళు రక్షణ పొందుకోవడం ఎంత ముఖ్యమైందో, అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితము మనకెలా ఉందండి? ఒక మోడల్‌గా ఉంది. ఇప్పుడు మనమేం చేయాలి? దాన్ని మనము వెదకి క్లియర్‌గా మనము చదవాల. ఎందుకంటే మనం ఏం అవ్వాలో తెలుసా ప్రియులారా? మన లైఫ్‌లో క్రిస్టియన్ లైఫ్‌లో మనం ఏం అవ్వాలా? ఎవరిలాగా తయారవ్వాలా మనము? చక్కగా యేసు ప్రభు చెప్తాడు కదా! మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక హ్మ్. మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఇప్పుడు ఒక పౌలుని ఫాలోఅప్ చేయాలా? ఒక తిమోతిని ఫాలోఅప్ చేయాలా? ఓల్డ్ టెస్టిమెంట్‌లో విశ్వాస వీరుని ఫాలోఅప్ చేయాలా? న్యూ టెస్టిమెంట్‌లో యేసుక్రీస్తుని అపోస్తుల్ని. ఇదంతా ఎంత ముఖ్యమో యేసు సింపుల్‌గా అంటే ఒక్క మాట ఏమని చెప్పాడంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? మన తండ్రి ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాడో మనం అంత పర్ఫెక్ట్‌గా ఇప్పుడు రావాలండి. ఇది ఎలా సాధ్యం అంటే ఎంతోమంది జీవిత చరిత్ర మనం ఏం చేయాలి ఇప్పుడు మనము? చదివి ధ్యానం చేయాల. సో, ఒక క్రైస్తవుడు ఎలాగ జీవించాలంటే ప్రతి సందర్భములోనూ తనను గురించి దేవునికి ఏం చేయాలా? నిరూపణ చేయాలా. ఓకేనా? సో, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు తెలుసా ఓ సందర్భంలో? మీరు ఏమి చూడ వెళ్ళితిరి అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి అడుగుతాడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు కదా బాప్తిస్మం తీసుకునే దానికి. ఏం చూడ వెళ్ళారయ్యా మీరు? అంటే దాని అర్థం ఏమిటండి? మీరు ఆయనను ఏమి స్టడీ చేశారు? అసలు ఆయన గురించి యేసు ఏమని విట్నెస్ ఇచ్చాడండి? స్త్రీ కనిన నరులలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఏమండి? ఎవడు పుట్టలేదని చెప్పేస్తారండి. అంటే యేసు బాప్తిస్మ యోహాను గురించి ఒక విట్నెస్ ఇస్తున్నాడు. సో, ఆ రీతిగా మనం గమనిస్తే ప్రియులారా, ఇదంతా ఏమంటే అప్పుడు ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర మనకేముందని అంత ఇంపార్టెంట్‌గా ఉంది. అవన్నీ మనం ఖచ్చితంగా చదవాలి ప్రియులారా. ఎందుకంటే మనలో వీరందరి క్వాలిటీస్ రావాలా. ఓకేనా? అందుకోసం మనం వీటన్నిటిని మనము చదవాలి. చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకంట ఏమేమంతా కావాలో అన్ని మనకు బైబిల్ ఇస్తుంది. ఏమమంట ఆయన దైవభక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటిని అన్నిటిని మనకు దయచేయుచున్నందున. ఎట్లా దయచేస్తాడు? ఓల్డ్ టెస్టిమెంట్లో న్యూ టెస్టిమెంట్లో ఇంతమంది ఎటువంటి భక్తి పరులు ఉన్నారు, వాళ్ళ జీవన విధానం అంతా ఎలాగుందని ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రతిదీ మనము స్టడీ చేయాలా ప్రియులారా. యాక్చువల్లీ మీరు మనం 4 నుంచి మనము 9 వచనం వరకు చూస్తే చాలా క్యారెక్టర్స్ రావాలి మనకు. ఎంత మంచి మాట చెప్పాడు తెలుసా? అక్కడ చెప్తాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇవన్నీ మనకు ఏం కలుగు చేస్తుందంటే మనము దేవ స్వభావం గాడ్స్ నేచర్లో రావాలి ఇప్పుడు మనం. ఓకేనా? అందుకే బైబిల్లో ఇంతంత వాగ్దానాలు, ఇంతంత మంది జీవిత చరిత్ర అంతా రాయబడింది ప్రియులారా. చెప్తాను చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు
పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమును సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనిడి. ఎన్ని క్యారెక్టర్స్ అండి! ఈ అన్ని క్యారెక్టర్స్ మనకి ఎలా ఉండాలంట? ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అది మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇన్ని ఉండాలా. ఇవి ఎవరికెవరికంతా విస్తరిస్తాదో అది మన యేసుక్రీస్తుని తెలుసుకునే విషయంలో ఆ ఒక్క రాజ్యానికి సంబంధించిన లైఫ్‌లో మనల్ని సోమరుగాను, నిష్ఫలులుగా లేకుండా చేస్తది. ఇవి ఎవనికి లేకపోవునవాడు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టుడును అగును. సో, ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ మనలో ఉండాలండి. ఎలాగా? ఎట్లా సాధ్యం ఇది? అంటే ఈ అన్ని క్యారెక్టర్ మనం గమనిస్తే ప్రియులారా, మన బైబిల్‌లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క స్టాండర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఓకేనా? అది నేను కొంచెం ఫాస్ట్‌గా చదివి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇది ఒక ఇంట్రడక్షన్ అంతే. ఇప్పుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలో ఏ క్యారెక్టర్ అది దేవునికి ఇంపుగా వాళ్ళు చూపించారో, మనకు యూజ్‌ఫుల్‌గా చూపించి దాన్ని మనం వెదకి చదవాలండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చి ఇవి ఎవరికి లేకపోవునో అది మైనస్ ఉంది. ఓకేనా? అలాగే ఇది ఎవరికి కలిగి విస్తరిస్తాదో ప్లస్ పాయింట్ ఉంది. ఓకేనా? అలాగా మనం గమనిస్తే ప్రియులారా, నంబర్ 1 హేబేలు గురించి మనం చూస్తే, హేబేలు గురించి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ఉంది. ఏమని మనం చూడొచ్చు? హేబేలు యొక్క లైఫ్‌లో ఏం చూసి తెలుసుకోవచ్చు మనం క్షుణ్ణంగా అంటే, అతడు ఏమండి దేవునికి సమర్పించే విషయంలో ఒక బెస్ట్ మోడల్ ఎగ్జాంపుల్ అండి ఆయన. ఓకేనా? దేవుడు ఆ బలిని ఏం చేసుకున్నాడు? దేవుడు అంగీకరించుకున్నాడు ఆ సమర్పణను. ఎంత పెద్ద విషయం అండి. అలాగనే మనం నెక్స్ట్ చూస్తే ఏమండి హానోకు, ఆయన గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. దేవునికి ఇంపైనటువంటి జీవితం జీవించాడు, దేవునితో కూడా నడిచిన వ్యక్తి కంటే ఆయనకు అనుకూలమైనటువంటి రీతిగా తన జీవితం ఏం చేస్తాడు ఆయన? దేవునికి అంత చక్కగా జీవించి చూపించాడు హానోకు. నెక్స్ట్ మనం చూస్తే నోవాహు గురించి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. నిందలేని జీవితమునకు, తన తరములో నీతిమత్తమైన జీవితమునకు దేవుడు లోకం చూచినప్పుడు నోవాహు నీతిమంతుడుగా అగుపడ్డాడు, నిందారహితుడు అన్న ఒక లైఫ్‌కి నోవాహు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ మనం చూస్తే అబ్రహాం గురించి మనం చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం స్టార్ట్ చేస్తే 25th చాప్టర్ దాకా ఉందండి ప్రియులారా. అదే రోమపత్రిక 4వ అధ్యాయం నుంచి 17 నుంచి 24 వరకు చూస్తే ఆయన విశ్వాసులకు తండ్రి. ఎంత గొప్ప విశ్వాసం ఉందండి ఆయనకి. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఆయన మరలా క్రియలకు కూడా ఎలా ఉన్నాడండి? విశ్వాసం మాత్రమే, దేవుడు వేపతాడు తన కుమారుని మాత్రం అలాగే ఉంచలేం, ఏమి చేసేస్తాడండి ఆయన. సో ఉపమాన రూపకంగా ఆయన ఏం చేస్తాడు? బలిగా అర్పించాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పబడిన అబ్రహాం బలి గురించి, ఇస్సాకుని గురించి. సో విశ్వాసానికి క్రియకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? అబ్రహాం. నెక్స్ట్ ఇస్సాకును గురించి మనం చూసినప్పుడు ఈయనలో కూడా కొన్ని విషయం ఏముందంటే, ఒక మ్యారేజ్ అనేది ఎలా చేసుకోవాలనే విషయం మనం ఎవరిలో చూడొచ్చు అంటే నిజంగా ఐజాక్లో చూడొచ్చు ప్రియులారా. ఆయన రెబెకాని పోయి చూడలా, తండ్రి ఎలియాజర్ అనే తన దాసుని పంపించినాడు, అంతవరకు వెయిట్ చేశాడు, తండ్రి యొక్క చిత్తం చొప్పున ఆమెను వివాహం చేసుకున్నాడు. తర్వాత యాకోబుని చూస్తే ఆయనలో మనం ఏమేమి తెలుసుకోవచ్చు? ఆయన లైఫ్ స్టైల్లో చూస్తే తన తప్పును గ్రహించినవాడు. నెక్స్ట్ తన అన్నలతో ఏమండి తన అన్నతో, ఎవరితో? ఏశావుతో. లాస్ట్ మూమెంట్లో ఏశావు చంపేదానికి వస్తాడు, బట్ చంపడు. అయితే తన తప్పుని తన అన్న దగ్గర కూడా క్షమాపణ కోరుకుంటాడు. ఓకేనా? లాస్ట్ మూమెంట్లో. అయితే తన అన్నతో కలిసి ఏం చేయడు? ప్రయాణం చేయడు. ఎందుకంటే వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఇదిదా చేయాలి ఆయన.
ఓకేనా? రెండవది ఎంతసేపు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం విషయంలో ఐజాక్‌కి ఇచ్చినాడు కదా! సో, ఈయన ఎంతసేపు దాన్ని స్వతంత్రించుకునే విషయంలో చాలా పట్టుగా ఉన్నటువంటి వ్యక్తి యాకోబు. నెక్స్ట్ మనం యోసేపులో చూస్తే పాపమును జయించే విషయంలో ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి నిందించకుండా నీతి మార్గంలో నుంచి ఆయన ఏం కాలేదండి, వెనకబడలేదండి. సో, తన తండ్రి యాకోబు కూడా చాలా నమ్మకమైనటువంటి కుమారుడుగా జీవించాడు. తర్వాత సహోదరులను క్షమించే విషయంలో చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుప్రభు న్యూ టెస్టిమెంట్‌కి వచ్చినప్పుడు సహోదరులను ఎట్లా క్షమించాలని చెప్పాడు. ఇది ఆల్రెడీ ఎవడండి, యోసేపు జీవించి చూపించేశాడండి. ఎంత గొప్ప జీవితం. అలాగనే మరి మోషేలో చూస్తే ఆయన గొప్ప సాత్వికుడు, దేవుని ఇల్లంతలో నమ్మకమైనటువంటి పరిచారకుడు. రెండవదిగా ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకునేదానికి ఆయన ఇష్టపడలేదండి. ఎంత పెద్ద అంటే ఇదంతా ధనాన్ని ఉపేక్షించే విషయం అండి. డబ్బు, హోదా, యువరాజు అనే హోదా ఇవన్నిటిని పెద్దగా ఆయన లెక్క పెట్టలేదండి దేవుని విషయం గురించి, ప్రజల గురించి చూసేటప్పుడు. నెక్స్ట్ యెహోషువలో ఒక మంచి వీరతత్వం ఉంది. ముఖ్యంగా నాయక లక్షణం ఉందండి. ఎవరికి? యెహోషువకు ఉంది. నెక్స్ట్ ఇలాగే మనం చూసినప్పుడు సమూయేలు, ఆయన ఒక మంచి నీతిమంతుడైనటువంటి ఒక న్యాయాధిపతి. మనం ఆయన్ని గుర్తించవచ్చు. నీతి జీవితం, నీతిమత్వం అనేది ఎంత గొప్ప విషయం అండి. ఏమండి? సో, ఆయన మా సందర్భం అడుగుతాడు, నేను ఎలా ఉన్నాను, నేను న్యాయాధిపతిగా మీ మధ్యలో నేను ఎట్లా ప్రవర్తించాను అని అడుగుతాడండి. సో, నెక్స్ట్ ఇంకా మనం గమనిస్తూ యోబు, ఇప్పుడు మనం చూసినట్టు సహనం, ఎంత గొప్ప సహనం అండి ఆయనకి. అలాగనే దావీదును చూస్తే దేవుడి మీద ఆయనకు ఒక మంచి పట్టు ఉంది. నెక్స్ట్ దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరు? దావీదు. నెక్స్ట్ రాజరిక లక్షణం ఉంది. అలాగే మంచి వీరుడు కూడా ఏం చేయండి మనం చెప్పొచ్చు దావీదుని. సో, ముఖ్యముగా దేవుని ఆలయం నిర్మించాలనుకున్న విషయంలో చాలా సమర్పికుడు అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా చాలా విషయాలు దావీదులో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇలాగ రాజుల పట్టికలో మనం చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు. హోషియా రాజు, ఆయన 8 వయసులోనే రాజుగా అభిషేకించబడిన వ్యక్తి. సో, దేవునికి నేను ఎట్లంతా ఇంపుగా జీవించాలి, ముఖ్యంగా దేవునికి విరోధకరమైన విగ్రహారాధన కార్యాలను తమ దేశంలో నిర్మూలం చేసే విషయంలో ఎంత మాత్రం వెనకాడని వ్యక్తి. అంటే దేవునికి ఏది ఇష్టం లేదో తనకు కూడా ఇష్టం లేదు, తన ప్రజలు అది కూడా ఇష్టపడకూడదనే విషయంలో చాలా వైరాగ్యవంతుడు. ఎందుకంటే ఇలాంటివి ఇంత మనం బాగా స్టడీ చేసిన మనకు కూడా మన ఇంట్లో వాళ్ళు అట్లా నడుపుతామండి, మన సంఘాన్ని మనం అట్లా నడుపుతాం ప్రియులారా. నెక్స్ట్ హిజ్కియా రాజు, ఈయన ఎంత గొప్ప వ్యక్తి అండి. ఎంత భయంకరమైన ఆ అష్షూరు సన్హెరీబు రాజు ద్వారా ఎంత భయంకరమైన సమస్య వచ్చినప్పుడు కూడా చెక్కు చెదరకుండా దేవుడి మీదనే ఆనుకున్నటువంటి ఒక వ్యక్తి. సో, చాలా సంకటమైన పరిస్థితుల్లోనూ చాలా ఓర్పుతో దేవుని వైపే చూచిన వ్యక్తిగా చూడవచ్చు. నెక్స్ట్ రాజులు కొంతమంది మంచోళ్ళు, చాలామంది చెడ్డ వాళ్ళే ఉన్నారండి. యెహోషాపాతు గురించి కూడా మనం చూడొచ్చు. ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆయన. ఓకేనా? ఇంత శత్రువులు కూడుకున్నను మాకు సహాయం చేసేవాడు నీవే దేవా, మీ దగ్గరనే మేము ఏం చేయగలుగుతాం. ఏమంటే ఇప్పుడు నార్మల్ మూమెంట్లో బాగానే ఉంటాం మనం, కానీ అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్ర చూసినప్పుడు మన విశ్వాసం చాలా గొప్పగా పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా సేవకుల్లో మనం చూసినప్పుడు ఏలియా ప్రవక్త ఎంత గొప్ప వ్యక్తి. ఆయన జీవితంలో ఆయన ఒక మంచి ఒక దేవుడి మీద బాగా నమ్మకం కలిగిన వ్యక్తిగా మనం చూడవచ్చు. ఎలాగంటే అక్కడ ఆ వాగు దగ్గరికి పో అని అన్నప్పుడు, ఓరే వాగు దగ్గరికి పోయినప్పుడు ఏమేనండి పోయాడు. ఓకేనా? తర్వాత సారెపతి విధరాల దగ్గరికి పో అంటే పోయాడు. తర్వాత ఆయన చాలా ఓరిపోయిన వ్యక్తి, లోబడే తత్వం ఉన్న వ్యక్తి, వైరాగ్యవంతుడు చెప్పచ్చు. నెక్స్ట్ ఎలీషాని మనం చూస్తే ఆయన వస్తువుల మీద, ధనం మీద వ్యామోహము లేనివాడని మనం చెప్పచ్చు. నయమాన్ని తీసుకొచ్చి బహుమానం ఇచ్చినప్పుడు తీసుకోలేదు ఆయన. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలమనుంది బైబిల్లో. సో, అలాంటప్పుడు మనకు ఆశలు ఏమైనా వచ్చినప్పుడు ఎవరిని చూడాలి మనం?
ఎలీషా లాంటి వ్యక్తిని మనము చూడాలా. దానియేలుని చూసినప్పుడు ఒక మంచి ప్రార్థనా యోధుడని కూడా మనము చెప్పొచ్చు. మంచి దేవుని భక్తి కలిగిన వాడు, తర్వాత దేవుని మీద బాగా నమ్మకంతో ఆనుకున్నవాడు, నిజాయితీపరుడు అని మనం దానియేలులో చాలా క్వాలిటీస్ చూడొచ్చు. అలాగనే షాద్రాక్, మేషాక్, అబేద్నగో వైరాగ్యవంతులని చెప్పచ్చు. మేము దీనికి నమస్కరించము, ఈ ప్రతిమకు, మా దేవుడు మమ్మల్ని ఈ అగ్ని నుంచి రక్షించుటకు సమర్థుడు, అట్లా మమ్మల్ని తప్పించకపోయినా కూడా మేమేం చేయము, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము అంటే హతసాక్షులు అయ్యేదానికి వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ ఇప్పుడు ఆ దూత వచ్చి వాళ్ళని కాపాడదంటే వాళ్ళ మాడి మసి చనిపోయింటారు కదా, బూడిదైపోయింటారు కదా. అప్పుడు హతసాక్షి అయ్యేదానికి ఎంత ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి వీళ్ళంతా కూడా మనకు. నెక్స్ట్ నెహెమ్యా మనం చూసినప్పుడు దేశం మీద ఎంత ఆయనకు ఒక అక్కర ఆసక్తి ఉంది ఆ గోడలంతా కట్టించే విషయంలో. అలాగనే జనులను కూడా వాళ్ళు చేసే తప్పిదాలు ఎత్తి చెప్పి, మీరు ఇలాగ ఉండకూడదు, మీ సహోదరుల దగ్గర వడ్డీలకు మీరు ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు అని చెప్పాడు. నెక్స్ట్ ఆలయం పట్ల మంచి నియామకమును కూడా ఆయన ఏం చేస్తాండి నియమించి వెళ్ళాడు. తర్వాత ఎజ్రా చూస్తే ఒక మంచి శాస్త్రి, వేద శాస్త్రి లాగా ఉన్నాడు ప్రియులారా. ఇట్లా మన ఓల్డ్ టెస్టిమెంట్లో ఇప్పుడు ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్క హైలైట్ పాయింట్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఇంకా ఆయన పౌలు చెప్పినట్టుగా విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించడం, యేసు వైపు చూచుచూ అన్నాడు. తర్వాత అపోస్తుల్ని, వాళ్ళలో ఎంతెంత గుడ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి అపోస్తులు 12 మందిలో, ఇంకా ఎంతోమంది శిష్యులు ఉన్నారని. సో ఈ రీతిగా ప్రియులారా మనం వీళ్ళందరి జీవితంలో ఉన్నటువంటి విషయం మనం సేకరించాలా. ఊరికే బైబిల్ చదివేసేది, డైలీ ఒక్కొక్క అధ్యాయం చదివేసేది అది కాదండి ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఉంది, ఓకేనా. ఒక పర్సన్ గురించి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్ని విషయంలో దేవునికి తేలారు అనేటువంటివన్నీ మనం కలెక్ట్ చేసి జీవించేటప్పుడు, ఇది అన్నిటిని మనం స్టడీ చేసేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనకు ఒక్కొక్కటి అనుమతించబడతాయి. మన విశ్వాసం ఒక పరీక్ష, మన పరిశుద్ధతకు ఒక పరీక్ష, పాపం నుండి జయిస్తాము, మనం వైరాగ్యవంతులకు ఎట్లా ఉంటాము, ప్రాణం మీద కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటాం, హతసాక్షిలాగా ఉంటామా, ఎంత సమస్య వచ్చినా దేవుణ్ణి ఒక ప్రశ్న కూడా వేయకుండా ఒక యోసేపులాగా ఉంటామా, మోసేలాగా దీర్ఘశాంతులాగా మనం ఉంటామా, సాత్వికంతో ఉంటామా, యేసు ప్రభులాగా ఉంటామా, అపోస్తలులాగా ఉంటామా అని ఏమవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ వీళ్ళందరూ అనుభవించినట్లు మనకు శ్రమ, కష్టం, ఉపద్రవం ఇవన్నీ అనుమతించబడకుండా మనం పరలోకానికి పోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకు అనుమతించబడుతుంది. అలాంటప్పుడు మనం ప్రూఫ్ అవ్వాలి దేవునికి. ముఖ్యముగా అనేక శ్రమల ద్వారానే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బైబిల్లో వాక్యం ఉంది. మన ఎడల ప్రత్యక్ష కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని బైబిల్ చెప్పబడింది, ఓకేనా. ఒకడు క్రైస్తవుడు అయినందుకు మనం ఏం చేయాలంట, మనం చాలా శ్రమలు వస్తుంది అని బైబిల్లో మనకు రాయబడింది. కాబట్టి అన్ని సందర్భంలో ప్రియులారా, మనం దేవుడు మనలో ఎదురు చూచేటప్పుడు మనం ఏ సందర్భంలో ఏమేమి మనము ఆయనకు నిరూపించి చూపించాలి, రుజువుపరచాలనో దానికి ముఖ్యం ఓల్డ్ టెస్టిమెంట్లోను న్యూ టెస్టిమెంట్లోను ఉన్న జీవిత చరిత్ర మనం ఏం చేయాలా, చాలా క్షుణ్ణముగా పరిశీలించి చదివి వాళ్ళ ఆయా సందర్భంలో వాళ్ళ వ్యవహార శైలి అంతా మన మైండ్లో మనము ఫిక్స్ చేసుకునేదానికి గల ఒక మెథడ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది 10th మెథడ్. కాబట్టి సో బైబిల్ని ఇన్ని విభిన్నమైనటువంటి విధముల మనం ధ్యానం చేస్తే, ఒకటి సత్యం తెలుస్తుంది, ఎంతో జ్ఞానం తెలుసుకోవచ్చు, నిజమైనటువంటి బోధ తెలుసుకోవచ్చు, క్యారెక్టర్ను మనం కలిగి ఉంటూ మనం ఏం చేయొచ్చండి, జీవించే ఒక అవకాశం ఉంది. కాబట్టి సో ఇది మన బైబిల్ స్టడీలో ఫస్ట్ సబ్జెక్ట్ అండి, ఓకేనా. సో దీంతో 10 మెథడ్స్ అయ్యిందండి, ఓకేనా. సో దేవుని చిత్తం అయితే తర్వాత మనం సెకండ్ సబ్జెక్టు, థర్డ్ సబ్జెక్ట్ అని ఇంకా మనం చాలా విషయాలు యుగముల మీద దేవుని కలిగిన గొప్ప ప్రణాళికకు సంబంధించి చాలా విలువైన సత్యమైనటువంటి సబ్జెక్ట్స్ అంతా ఉన్నాయి ప్రియులారా. సో
దాని కొరకు ప్రార్థన చేయండి. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మనం తీసి మనం అప్లోడ్ చేస్తాం. మీరు వినండి, ఆసక్తి కలిగిన వారికి వాటిని మీరు తెలియపరచండి. ఇంతవరకు ఓపికతో ఈ యొక్క వాక్యాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభువు నామమున వందనములు.